యువక నీవే దేవత సత్యమార్గ సాధకుడా ఓ నవ యువక నీవే దేవత సత్యమార్గ సాధకుడా ప్రేమ శీతల కర్మయోగి వై జగాన జ్యోతి వెలిగించు ప్రేమ శీతల కర్మయోగి వై జగాన జ్యోతి వెలిగించు జగాన జ్యోతి వెలిగించు సత్యయుగాధారం ఆశా జ్యోతి నీవే సత్యయుగాధారం ఆశా జ్యోతి నీవే కులమత భేదం త్యజించి సత్య ధర్మము స్థాపించు కులమత భేదం త్యజించి సత్య ధర్మము స్థాపించు మూఢత్వాన్ని తొలగించి జ్ఞాన ప్రబోధం గావించు మూఢత్వాన్ని తొలగించి జ్ఞాన ప్రబోధం గావించు ఓ నవ యువక నీవే దేవత సత్య మార్గ సాధకుడా ప్రేమ శీతల కర్మయోగి వై జగాన జ్యోతి వెలిగించు జగాన జ్యోతి వెలిగించు నవప్రభాత నవయువక హే నవయుగ నిర్మాత నవప్రభాత నవయువక హే నవయుగ నిర్మాత ఆత్మకు నీవే దర్పణమై ప్రతిరూపమై వెలుగొందు ఆత్మకు నీవే దర్పణమై ప్రతిరూపమై వెలుగొందు పావన పదముల పయనించి ధర్మయుగాన్ని స్థాపించు పావన పదముల పయనించి ధర్మయుగాన్ని స్థాపించు ఓ నవ యువక నీవే దేవత సత్య మార్గ సాధకుడా ప్రేమ శీతల కర్మయోగి వై జగాన జ్యోతి వెలిగించు జగాన జ్యోతి వెలిగించు రోమ రోమములో అమృతవాణి జీవాధారం శివస్మరణం రోమ రోమములో అమృతవాణి జీవాధారం శివస్మరణం ఘోర కలిలో నీవేలే జ్ఞాన సితారా వెలుగొందు ఘోర కలిలో నీవేలే జ్ఞాన సితారా వెలుగొందు జ్ఞాన సూర్యుని ప్రకాశములో ప్రతి ఇల్లు స్వర్గమయం జ్ఞాన సూర్యుని ప్రకాశములో ప్రతి ఇల్లు స్వర్గమయం ఓ నవ యువక నీవే దేవత సత్యమార్గ సాధకుడా ఓ నవ యువక నీవే దేవత సత్య మార్గ సాధకుడా ప్రేమ శీతల కర్మయోగి వై జగాన జ్యోతి వెలిగించు ప్రేమ శీతల కర్మయోగి వై జగాన జ్యోతి వెలిగించు 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 ఓం శాంతి మురళీ డేట్ 6/8/2026. మధురమైన పిల్లలారా, మేము అత్యంత మధురంగా అవుతాము. అందరినీ సుఖప్రదమైన ప్రేమమైన దృష్టితో చూస్తాము. ఎవరి నామరూపాలలో చిక్కుకోము అని మీతో మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి. ప్రశ్న: యోగము ద్వారా కలిగే సిద్ధి ఏమిటి? పక్కా యోగుల గుర్తులేమిటి? జవాబు: కర్మేంద్రియాలు పూర్తి శాంతిగా శీతలంగా అవ్వడమే యోగము ద్వారా కలిగే సిద్ధి. పక్కా యోగులైన పిల్లల కర్మేంద్రియాలు
కొద్దిగా కూడా చంచలం అవ్వవు. ఏ దేహదారి పట్ల కొంచెం కూడా దృష్టి వెళ్ళదు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు యవ్వనంలో లేరు. మీది వానప్రస్థ స్థితి. పాట. మేల్కోండి ప్రేయసీలారా, మేల్కోండి. ఓం శాంతి. అత్యంత మధురమైన ఆత్మీక పిల్లలు పాటను విన్నారు. దీని అర్థాన్ని గురించి మనసులో విచారసాగరమతనం చేయాలి. అంతేకాకుండా సంతోషంలోకి రావాలి. ఎందుకంటే ఇది కొత్త ప్రపంచం, కొత్త విషయాలు. కొత్త విషయాలను ఇప్పుడు వినాలి. కొత్త ప్రపంచాన్ని మనుష్య మాతృలెవరూ స్థాపించలేరని పిల్లలు తెలుసుకున్నారు. మీరు ఈ విషయాలను విన్నప్పుడు ఇది 5000 సంవత్సరాల క్రితం నాటి పురాతన విషయాలే మళ్ళీ కొత్తగా వినిపించడం జరుగుతుందని భావిస్తారు. అంటే పురాతనమైనవే కొత్తవే మళ్ళీ పురాతనమైనవిగా అవుతాయి. 5000 సంవత్సరాల క్రితం నాటి అవే విషయాలను బాబా మళ్ళీ కొత్తగా వినిపిస్తారు. అవే విషయాలు ఎందుకు వినిపిస్తారు? కొత్త ప్రపంచ వారసత్వాన్ని పొందేందుకు. ఇందులో జ్ఞాన నృత్యము చేయవలసి ఉంటుంది. భక్తిలో కూడా చాలా నృత్యం చేస్తారు. నలువైపులా మలుపులు తిరుగుతూ నృత్యం చేస్తారు. జ్ఞాన నృత్యము చాలా సహజము. అందులో కర్మేంద్రియాలు ఎక్కువగా కదులుతాయి. శ్రమ చేయాల్సి పడుతుంది. ఇక్కడ లోపలే జ్ఞానం నృత్యము నడుస్తుంది. సృష్టి చక్రం ఏ విధంగా తిరుగుతుందనే జ్ఞానము ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నది. ఇందులో ఏ విధమైన శ్రమ లేదు, కానీ స్మృతిలో శ్రమ ఉంది. కొందరు పిల్లలు ఫెయిల్ అయిపోతారు, ఎక్కడో ఒక చోట కింద పడిపోతూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయము నామరూపాలలో చిక్కుకోరాదు. స్త్రీ పురుషులు కామ వికారానికి వశమయ్యి నామరూపాలలో చిక్కుకుంటారు. కోపము నామరూపాలలో చిక్కుకోనివ్వదు. మొట్టమొదట దీనిని చాలా సంభాళన చేసుకోవలసి ఉంటుంది. ఎవరి నామరూపాలలో చిక్కుకోరాదు. స్వయాన్ని ఆత్మగా భావించి, ఆత్మ అయిన నేను అశరీరీగా వచ్చాను, అశరీరీగా అయి వెళ్తాను. శారీరక స్మృతిని తొలగించుకోవాలి. నామరూపాలలో చిక్కుకోవటం ఎంతో చెడ్డ రోగమని తండ్రి పిల్లలను అప్రమత్తం చేస్తారు. కొందరు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. నామరూపాలలో చిక్కుకున్నావు, బాబా నన్ను చాలా అనవసరంగా అన్నారు అని అంటారు. ఇది గుప్తమైన రోగము. అందుకే ప్రియుడు ప్రేయసీలను లేక తల్లిదండ్రులను పిల్లలు ఇప్పుడు పిల్లలారా మేల్కోండి, ఇప్పుడు మళ్ళీ కలియుగం తర్వాత సత్యయుగం రానున్నది అని మేల్కొల్పుతారు. తండ్రి జ్యోతి వెలిగించేందుకు వస్తారు. మనుషులు ఎవరైనా మరణించినప్పుడు జ్యోతిని వెలిగిస్తారు. ఆత్మకు అంధకారం కాకూడదని ఆ దీపం ఆరిపోకుండా చాలా సంభాళన చేస్తారు. నిజానికి ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. ఆత్మ సెకండులో వెళ్ళిపోతుంది. కొందరు జ్యోతినే భగవంతుడిగా భావిస్తారు. బ్రహ్మాండాన్ని ఒక పెద్ద జ్యోతిగా భావిస్తారు. బ్రహ్మ సమాజము వారి మందిరాలలో రాత్రి పగలు జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఎంతో ఖర్చు అవుతుంది, ఎంతో నూనె వ్యర్థమైపోతుంది. ఇక్కడ అవేవి వేసే పని లేదు. స్మృతియే నూనెగా పనిచేస్తుంది. అత్యంత మధురమైన పిల్లలు ఈ విషయాలు అర్థం చేసుకున్నారు. కొత్త విషయాలైన కారణంగానే గొడవలు జరుగుతాయి. మధురమైన పిల్లల వద్దకు భారతదేశంలోనే వస్తానని తండ్రి అంటారు. తమ జనం భూమి అందరికీ ఇష్టమవుతుంది కదా. బాబాకు అందరూ ప్రియమైన వారే. అయినా నేను నా భారతదేశంలోనే వస్తాను. గీతలో ఒకవేళ కృష్ణుని పేరు లేకుండా ఉంటే అందరూ శ్రీబాబాను
అంగీకరించేవారు. శివుని మందిరాలకు ఎంతోమంది వెళ్తారు. సోమనాథ మందిరం అన్నిటికంటే పెద్దదిగా ఉండేది. ఇప్పుడు లెక్కలేనన్ని మందిరాలు నిర్మించబడ్డాయి. అనంతమైన తండ్రిని అంగీకరించినంత వరకు మంది కృష్ణుణ్ణి అంగీకరించరు. అందుకే ఈ సమయంలో వీరికంటే ప్రియమైన వారు మీకు మరొకరు లేరు. ఇందులో సాకారుని మహిమ ఏమాత్రమూ లేదు. ఇది అభోక్త అయిన నిరాకారుని మహిమనే. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత అయ్యారంటే వారి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేయాలి కదా. ఈరోజు రేపు అనుకుంటూ ఉంటే మృత్యువు తినేస్తుంది. సమయం చాలా తక్కువగా ఉంది కదా. తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకోండి. అభిప్రాయాలు వ్రాసేటప్పుడు శివబాబా అనంతమైన తండ్రి అని మీకు నిశ్చయం కలిగితే ఆ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేయమని వారికి అర్థం చేయించండి. అలా చేయనిచో బయటకు వెళ్ళగానే మర్చిపోతారు. తండ్రి కళ్యాణకారి కదా. ఈ యోగం ద్వారానే మీ దుఃఖాన్ని 21 జన్మల వరకు దూరం చేస్తారు. ఇప్పుడు దుఃఖాలన్నింటినీ దూరం చేసే అనంతమైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వగలమని కన్యలు తమ ఇళ్లలో కూడా అర్థం చేయిస్తూ ఉండాలి. పవిత్రులుగా తప్పకుండా అవ్వాలి. ముఖ్యమైన విషయము పవిత్రత. ఎంతెంత ఎక్కువగా స్మృతిలో ఉంటారో అంతంతగా ఇంద్రియాలు శాంతమవుతూ ఉంటాయి. యోగపు సిద్ధి పూర్తిగా లభించనంత వరకు ఇంద్రియాలు కూడా శాంతగా అవ్వవు. కామ వికారం నన్ను మోసం చేయటం లేదు కదా. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. నేను పక్కా యోగినైతే ఏ విధమైన చంచలత ఉండరాదు. ఇది వానప్రస్థ అవస్థ. తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. మీరు మంచి యోగులైతే మీ దృష్టి ఎక్కడా చిక్కుకోరాదని తండ్రి పిల్లలందరికీ అర్థం చేయిస్తారు. అప్పుడు మీ ఇంద్రియాలు శాంతంగా అవుతాయి. ముఖ్యమైనవి ఈ కండ్లే. ఇవే అందరినీ మోసగిస్తూ ఉంటాయి. యోగంలో మంచి స్థితిని తయారు చేసుకున్నప్పుడు యవ్వనంలోనే వానప్రస్థావస్థలోకి వచ్చేశామని మీరు అనుభవం చేస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, కామం మహాశత్రువు. అందుకే మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండండి. స్మృతిలో ఎంతగా ఉంటారో అంత కర్మేంద్రియాలు శాంతమవుతాయి. మధుర స్వభావం కలవారిగా అయిపోతారు. అంతేకాక మొదట ఎంత చేదు స్వభావాన్ని కలిగి ఉంటిని ఇప్పుడు ఎంత మధురంగా అయ్యాను అని గ్రహిస్తారు. తండ్రి ప్రేమ సాగర్లు కనుక పిల్లలు కూడా అలా తయారవ్వాలి. అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు, అందరిపై ప్రేమపూరిత దృష్టిని కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరికైనా దుఃఖం ఇచ్చినట్లయితే దుఃఖిస్తూ మరణిస్తారు. అందుకే అత్యంత మధురంగా తయారవ్వాలి. నేను రూపవంతుడిని కదా అని తండ్రి అంటారు. తండ్రి నుంచి ఎంతో అమూల్యమైన జ్ఞానరత్నాలు లభిస్తాయి. వాటి ద్వారా మీరు మీ జోలిని నింపుకుంటారు. వారు భక్తిలో శంకరుని ఎదుటకు వెళ్ళి జోలిని నింపమంటారు. కానీ శంకరుడు జోలిని నింపేవారని కాదని ఇప్పుడు మీకు తెలుసు. మీరు కూడా రూప్ బసంతే అంటే జ్ఞాని యోగి అయినారు. ప్రతి ఒక్కరి ఆత్మరూపము సుగంధము కలిగినదే. మేము ఎంతవరకు జ్ఞానరత్నాలు ధారణ చేసి జ్ఞాన నృత్యము చేస్తూ ఉన్నాము. జ్ఞానరత్నాలను ఎంతగా దానం చేస్తున్నాము అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి. అన్నిటికంటే గొప్ప జ్ఞానరత్నము మన్మనాభవ. తండ్రిని స్మృతి చేయటం ద్వారా తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. ఎలాగైతే తండ్రిలో జ్ఞానం నిండి ఉందో
అలా తండ్రి కూర్చొని పిల్లలను తన సమానంగా తయారు చేస్తారు. గురువులు కూడా తన సమానంగా చేసుకుంటారు. వీరు అనంతమైన తండ్రి. వీరి రూపము బిందువు. మీ రూపము కూడా బిందువే. మిమ్మల్ని తన సమానంగా జ్ఞానసాగరంగా తయారు చేస్తారు. ఎంతెంత ధారణ చేసి ఇతరుల చేత చేయిస్తారో అంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. అనేక మంది పట్ల కళ్యాణకారిగా అయినట్లయితే అనేకుల ఆశీర్వాదాలు పొందుతారు. తండ్రి కూడా రోజు సర్వీస్ చేస్తారు కదా. గుల్జార్ బాలిక చూడండి, ఎంత మధురంగా అర్థం చేయిస్తుంది. తానంటే అందరికీ ఇష్టము. ఈ విధమైన బ్రాహ్మణి లభించాలని మనసులో అనిపిస్తుంది. అయితే ఒకే బ్రాహ్మణి అన్ని చోట్లకు వెళ్ళలేదు కదా. అన్నా తండ్రి చెప్తూ ఉన్నారు, నేను బాగా అర్థం చేయించగలనని. ఎవరైతే భావిస్తారో వారు ఆల్రౌండ్ సర్వీస్ చేయాలి. సేవా కేంద్రాలలో తిరగగలను, అనేక మందికి కళ్యాణం చేయగలను, నా నుంచి మంచి సుగంధం వ్యాపిస్తుందని ఎవరైతే భావిస్తారో వారికి ఇలాంటి ఉత్సాహం ఉండాలి. నేను వెళ్ళి 10-15 రోజులు సేవా కేంద్రాలలో తిరిగి రావాలి అని భావించాలి. ఒకరిని చూసి ఇతరులు కూడా నేర్చుకుంటారు. ఎవరు చేస్తారో వారు పొందుతారు. ఈ సర్వీసు ఎంతో కళ్యాణకారి అయింది. మీరు మనుషులకు జీవన దానాన్ని ఇస్తారు. ఇది అన్నిటికంటే ఉత్తమమైన కార్యము. వ్యాపారస్తులు కూడా యుక్తితో సమయాన్ని కల్పించుకొని సర్వీస్ కొరకు వెళ్ళగలగాలి. సర్వీసు యోగ్యమైన వారిని తండ్రి చాలా ప్రేమిస్తారు. అంతేకాక వారి పాలన పోషణ కూడా చేస్తారు. ఎవరికైతే సర్వీస్ చేయాలని ఉత్సాహం ఉంటుందో వారు సర్వీస్ చేయకుండా ఉండలేరు. తండ్రి సహయోగం కూడా ఇస్తారు కదా. పిల్లలు దయాహృదయులుగా అవ్వాలి. అనేక మంది జీవితం చాలా దుఃఖమయంగా ఉంది. మీరు జీవన దానాన్ని చేస్తారు. ఎవరికైనా అవినాశి జ్ఞానరత్నాలు దానం చేయడం వంటి సర్వోత్తమమైన దానం ఇంకొకటి లేదు. ఎంతో దయాహృదయులుగా అవ్వాలి. బ్రాహ్మణి బలహీనంగా ఉంటే సర్వీస్ డీలా పడిపోతుంది. అందుకే మంచి టీచర్ కావాలి అని అడుగుతారు. సర్వీస్ చేయాలనే ఆలోచన వచ్చిన వెంటనే వెళ్ళిపోవాలి. బాబా, ఏ సేవా కేంద్రం చల్లగా ఉందో చెప్పండి, మేం వెళ్ళి తిరిగి వస్తాము అని బాబాని అడగాలి. ప్రదర్శనీ చిత్రాలు కూడా ఉన్నాయి. చిత్రాలను చూసి వివరిస్తే ఎక్కువ మంది చాలా బాగా అర్థం చేసుకుంటారు. సర్వీస్ మేమెలా వృద్ధి చేయాలని ఆలోచిస్తూ ఉండాలి. తండ్రి కూడా సర్వుల జీవనాన్ని వజ్ర సమానంగా తయారు చేస్తారు. పిల్లలు మీరు కూడా సర్వీస్ చేయాలి. వందే మాతరం అని మహిమ చేయబడింది, కానీ దాని అర్థం తెలియదు. పతిత మనుషులకు కానీ లేదా పృథ్వీ మొదలైన వాటికి కానీ ఎప్పుడూ నమస్కరించరాదు. ఇది పంచతత్వాలు, వాటికి ఎందుకు నమస్కరించాలి? శరీరం పంచతత్వాలతో తయారై ఉంది కనుక శరీరాన్ని పూజించటం అంటే భూత పూజ. శివబాబాకైతే శరీరం లేదు కదా. వారిని పూజించటం అన్నిటికంటే ఉత్తమమైన పూజ. మిగిలినవి మధ్యమైనదే. ఈ రోజుల్లో మనుషుల్ని కూడా పూజిస్తారు. పతితులు మహానాత్మలైతే దేవతలుగా ఉంటారు. వారు సన్యాసుల కంటే ఎక్కువ పవిత్రమైన వారు. పిల్లలు మీరిప్పుడు మేం దేవతలుగా అవుతున్నామని తెలుసుకున్నారు. తండ్రికి మనకు ఈ అవినాశి జ్ఞానరత్నాలను దానం చేయడం నేర్పిస్తారు. దీనిలాంటి ఉన్నతమైన దానము ఇంకొకటి లేదు. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. శివుడు, లక్ష్మీనారాయణ చిత్రాలైతే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాలను ఇంట్లో ఉంచుకుంటే వారికి ఈ జ్ఞానం గుర్తుంటుంది. శివబాబా మమ్మల్ని లక్ష్మీనారాయణులుగా తయారు చేస్తూ ఉన్నారు.
ఈ సమయంలో మీరు అలా తయారవుతూ ఉన్నారు. స్వర్గ రచయిత ఒక్క శివబాబాయే. సత్యయుగంలో వారసత్వాన్ని ఇవ్వరు కదా. ఈ అంతిమ జన్మలోనే శివబాబా చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరిలా తయారవుతారు. మిగిలిన విషయాలన్నీ వదిలి సర్వీస్లోనే నిమగ్నం అవ్వండి. మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక గొప్ప సేవే. తత్వాలు మొదలైనవి పావనంగా అవుతాయి. యోగానికి ఎంత గొప్ప మహిమ ఉంది. ప్రపంచంలో యోగాశ్రమాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ శారీరక హఠయోగాలు. మీది రాజ్యోగము. దీని ద్వారా మీరు బాధల నుండి విముక్తులుగా అవుతారు. అనేక రకాల హఠయోగాలు మొదలైన వాటి ద్వారా మెట్లు కిందకి దిగుతూ వస్తారు. ముఖ్యమైన విషయం స్మృతి చేయడం. నా మనసెక్కడ వికారాల వైపు వెళ్ళటం లేదు కదా, పరిశీలించుకోవాలి. వికారులనే పతితులని అంటారు, అంటే గవ్వ సమానమైన వారు. వికారాలలో పడిపోవటం వలన తమకే నష్టం కలుగు చేసుకుంటారు. తండ్రి చూసినా చూడకపోయినా చేసిన వారు పొందుతారు. మేము తండ్రి సర్వీస్ చేస్తూ ఉన్నామా లేదా? మాలో ఏ విధమైన అవగుణం లేదు కదా. స్వయాన్ని పరిశీలించుకోవాలి. ఏదైనా ఉన్నట్లయితే దానిని వెంటనే తొలగించుకోవాలి. స్వయంలోని అవగుణాలను ఎలా తొలగించుకోవాలో తండ్రి అనేక రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. నిర్గుణము యొక్క భావాన్ని అర్థం చేసుకోలేదు. వారిలో ఏ గుణం లేదంటే నిర్గుణ బాలల మండలి ఏం చేయగలదు? అర్థం తెలియకుండా నోటికి ఏదొస్తుందో దానిని అంటూ ఉంటారు. అనేక మతాలు ఉన్నాయి కదా, మీకు ఒకే మతం లభిస్తుంది. దీని నుండి మీరు వర్ణించలేనంత సంతోషం కలగాలి. తండ్రి కేవలం మీరు నన్ను స్మృతి చెయ్యండి, కమల పుష్ప సమానంగా అవ్వండి, మనసా వాచ కర్మణ పవిత్రంగా అవ్వండి అని చెప్తూ ఉన్నారు. బ్రాహ్మణులైన మేము శ్రీమతాన్ని అనుసరించి తనువు మనస్సు ధనం ద్వారా స్వయానికి మొత్తం విశ్వానికి సేవ చేస్తున్నామని పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి భారతదేశంలోనే వస్తారు. పాండవులైన మీరు భారతదేశాన్ని స్వయంగా తయారు చేసే సేవ చేస్తూ ఉన్నారు. మీరు మీ పని చేస్తూ ఉన్నారు. చిట్ట చివరికి విజయం పాండవులదే అవుతుంది. ఇందులో యుద్ధం చేసే పనే లేదు. మీరు డబల్ అహింసకులు. వికారాలలోకి వెళ్ళరు. తుపాకీ గుండు పేల్చేది లేదు. హింస ద్వారా ఎవరూ విశ్వంపై రాజ్యాధికారులు పొందలేరు. బాబా ఇలా అర్థం చేయించారు. ఇరువురు పరస్పరంలో కలిసినట్లయితే విశ్వమంతటిపై రాజ్యపాలన చేయగలరు. కానీ డ్రామాలో అలా లేదు. క్రిస్టియన్సే కృష్ణపురిని మింగేశారు. నిజానికి భారతదేశం కృష్ణపురిగా ఉండేది. వారు యుద్ధం చేసి రాజ్యభాగ్యాన్ని తీసుకున్నారు. చాలా ధనాన్ని తీసుకువెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ ఆ ధనమంతా తిరిగి ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. తండ్రి ఎన్నో యుక్తులు అర్థం చేయిస్తారు. వారే మీ రాజ్యాన్ని దోచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వారు పరస్పరంలో పోట్లాడుకుంటారు. మధ్యలో మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. ఇది ఎంతో పెద్ద రాజ్య భాగ్యము. శ్రమంతా కేవలం ఇందులోనే ఉంది. స్మృతి చేస్తూ ఉండండి. మీ వారసత్వాన్ని తీసుకోండి. ఇందులో విసుగు చెందరాదు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग.
रूहानी बाप की रूहानी बच्चों का नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే. ధారణ: ఇతర విషయాలన్నింటినీ వదిలి జ్ఞానదానం చేయాలి. రూప్ బసంత్ అవ్వాలి. తమ అవగుణాలను తొలగించుకొని పురుషార్థం చేయాలి. ఇతరులని చూడరాదు. మీ స్వభావాన్ని చాలా మధురంగా తయారు చేసుకోవాలి. సర్వుల పట్ల ప్రేమమయమైన దృష్టిని ఉంచుకోవాలి. ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు. కర్మేంద్రియ జీతులుగా అవ్వాలి. వరదానము: సంపూర్ణ సమర్పణ యొక్క విధి ద్వారా సర్వగుణ సంపన్నంగా అయ్యే పురుషార్థంలో సదా విజయీభవ. ఎవరి సంకల్పంలో కూడా దేహాభిమానం ఉండదో దానినే సంపూర్ణ సమర్పణ అని అంటారు. సొంత దేహభావంను అంటే నేను ఫలానా అనే సంకల్పంను కూడా అర్పణ చేసి సంపూర్ణ సమర్పణ అయ్యేవారే సర్వగుణాలలో సంపన్నులుగా అవుతారు. వారిలో ఏ గుణము తక్కువగా ఉండదు. ఎవరైతే సర్వ సమర్పణ చేసి సర్వగుణ సంపన్నంగా లేక సంపూర్ణంగా అయ్యే లక్ష్యాన్ని ఉంచుకుంటారో అటువంటి పురుషార్థులకు బాప్ దాదా సదా విజయీభవ అనే వరదానం ఇస్తారు. స్లోగన్: మనస్సును వశంలో ఉంచుకునేవారే మన్మనాభవగా ఉండగలరు. అవ్యక్త సూచన: పవిత్రత మరియు అపవిత్రతకి కారణం స్మృతి. ఈమె దేవత అనే స్మృతి ఉన్నప్పుడు ఆ స్మృతి దృష్టిని వృత్తిని పవిత్రంగా చేస్తుంది. అలా కాక ఈమె ఒక స్త్రీ అనే స్మృతి ఉంటే వృత్తి మరియు దృష్టిని కూడా అపవిత్రం వైపు లాగుతుంది. అక్కడ రూపాన్ని చూస్తారు, ఇక్కడ ఆత్మీయతను చూస్తారు. అచ్చా. ఓం శాంతి. నేనొక జ్యోతి బిందు ఆత్మను, భూమధ్యమున వెలుగు అవినాశి ఆత్మను. నేనొక జ్యోతి బిందు ఆత్మను. దేహము మరచిన క్షణమున నేను శాంతిధామమున చైతన్యాత్మను. దేహము మరచిన క్షణమున నేను శాంతిధామమున చైతన్యాత్మను. పరంధామమున పసిడి వెలుగుల సూక్ష్మ రూపమున వెలిగే ఆత్మను. నేనొక జ్యోతి బిందు ఆత్మను. శాంతి సుఖము ఆత్మధర్మము దేహాభిమానము పరధర్మము. శాంతి సుఖము ఆత్మధర్మము దేహాభిమానము పరధర్మము. దివ్య గుణములందు ఆత్మ ఉద్ధారము పరంజ్యోతి సంగము పాపాల హరణం. నేనొక జ్యోతిర్బిందు ఆత్మను.
నిరాకారము మనసు బుద్ధి సంస్కారాలు ఆత్మేంద్రియాలు ఆత్మపయనమున నిరాకారము మనసు బుద్ధి సంస్కారాలు ఆత్మేంద్రియాలు కర్మభూమిలో సాకారమున వికారములలో భ్రమించు ఆత్మను నేనొక జ్యోతిర్బిందు ఆత్మను సృష్టి చక్రములో నాటక రంగములో ఆత్మల యాత్రల కర్మబంధనలో సృష్టి చక్రములో నాటక రంగములో ఆత్మల యాత్రల కర్మబంధనలో ఆత్మ పరమాత్మల సత్యము మరచి కొంత ఇంటికే మార్గము మరచిన నేనొక జ్యోతిర్బిందు ఆత్మను భూమధ్యమున వెలుగు అవినాశి ఆత్మను నేనొక జ్యోతిర్బిందు ఆత్మను